రావణుడు 3 లోకాలను జయించి తనకు ఎదురే లేదని విర్రవీగాడు. హిరణ్యకశిపుడు ముల్లోకాలను పాలించి తాను అజేయుడునని వీరతాళ్లు వేసుకున్నాడు. కౌరవులు అహంకార మదంతో కాలు దువ్వి చివరికి చిత్తయ్యారు. ఏ కాలం చూసినా, ఏ పురాణాన్ని తీసుకున్నా రాక్షస పరివారం సమూలంగా అంతమైంది. అధర్మాన్ని ఆచరించిన వాళ్లే కాదు, అండగా నిలిచిన వారు కూడా భస్మమైపోయారు. రేపు కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి కూడా అంతే. అధర్మం మీద నడిపిస్తున్న ఈ అరాచకం ఎక్కువ కాలం సాగదు. వినాశకాలే విపరీత బుద్ధి. తెలంగాణలో ఏడాదిగా సాగుతున్నది ప్రతీకార రాజకీయమే. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. రాజకీయాల్లో కక్ష సాధింపు సంస్కృతి రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదు. రేవంత్ పుణ్యమా అని తెలంగాణ ఇమేజ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. రాష్ట్రంలో ఆర్భాటపు పాలన కొనసాగుతుంది తప్ప ప్రజాస్వామ్య పాలన లేదని జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దలు విమర్శిస్తున్నారు. అయినా ఈ సర్కారుకు సోయి రావడం లేదు. కక్షా రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆఖరికి వలువలు కూడా విప్పేసింది. సిద్ధాంతాలను పక్కన పెట్టి బీజేపీ చంకనెక్కింది. పైకి బద్ధశత్రువుల్లా కనిపిస్తున్న కాంగ్రెస్, బీజేపీ తెర వెనుక అమలు చేస్తున్న ఎజెండా మాత్రం సేమ్. రీజనల్ పార్టీలను తొక్కడానికి కాంగ్రెస్, బీజేపీ చేతిలో చెయ్యేసుకుని నడుస్తున్నాయి. తెలంగాణలో డే 1 నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్నది రివెంజ్ రాజకీయమే. దానికి మోదీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పై, ఆ పార్టీ నాయకులపై రేవంత్, మోడీ కూడబలుక్కొని కక్ష సాధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను, కవితను, ఇప్పుడు కేటీఆర్ ను టార్గెట్ చేస్తారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిలువరించడానికి ఎన్డీఏ కూటములు వ్యూహాత్మకంగా పావులు కదిపాయన్నది క్లియర్. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెడితే తమ ఉనికికే ప్రమాదమని గ్రహించి కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలను అమలు చేశాయి. ఇప్పుడు అడ్డం పొడుగు మాట్లాడుతున్న నాయకులంతా తెలంగాణ కోసం చుక్క చెమట దారబోసిన వాళ్ళు కాదు. రేవంత్ సహా కాంగ్రెస్ నాయకులందరూ సీల్డ్ కవర్లో సీట్లు తెచ్చుకున్న బాబుతే. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఆనవాళ్లు తుడిచేయాలని కుట్ర చేసినా తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముమ్మాటికి కేసీఆరే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన మేరునగ తీరుడాయన. దాచేస్తే దాగదు సత్యం. ఇది చెరిగిపోని చరిత్ర, చెరపలేని చరిత్ర. కేసీఆర్ ఆశ, శ్వాస తెలంగాణే. పదవులు తనకు గడ్డి పరకతో సమానమని కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎవరికీ లొంగలేదు. కేసులకు, బెదిరింపులకు భయపడలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అదే ధైర్యం, అదే తెగువ, పేగులు తెగేదాకా కొట్లాడే పోరాట పటిమ గులాబీ పార్టీ రక్తంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెచ్చుకున్న తెలంగాణ తలెత్తుకుని నిలబడేలా చేసిన సుపరిపాలకుడు కేసీఆర్. కార్యసాధకుడి పాలనలో గుజరాత్ మోడల్ను బలాదూర్ చేసింది తెలంగాణ. వ్యవసాయ దిగుబడుల్లో పంజాబుని తలదన్నాం. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చుకున్నాం. తలసరి ఆదాయంలో మనమే నెంబర్ 1. అన్ని రంగాల్లో తెలంగాణే అగ్రగామి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చిన ఘనత కేసీఆర్దే. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ పథకాలనే కాపీ కొట్టింది. కేసీఆర్ పేరు దేశమంతా మారుమోగింది. తెలంగాణ మోడల్ను దేశమంతా అమలు చేయడానికి కేసీఆర్ బయలుదేరితే జాతీయ పార్టీల ముఖంలో నెత్తురు చుక్కలేదు. దక్షిణాదిలో పుట్టిన ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీని శాసించే స్థాయికి ఎదగడాన్ని కాంగ్రెస్, బీజేపీ జీర్ణించుకోలేకపోయాయి. కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తేవడం, మహారాష్ట్ర, కర్ణాటకలో బీఆర్ఎస్ నిర్మాణంపై ఫోకస్ పెట్టడంతో 2 జాతీయ పార్టీలకు చెమటలు పట్టాయి. ఎలాగైనా సరే కేసీఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలని కుట్రల కత్తులు నూరారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులివ్వకుండా 10 ఏళ్లు మోదీ ఎంత గోసపెట్టాడో తెలియంది కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను తెలంగాణ సమాజమంతా చూసింది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్ ముందుకు కదిలారు. దాన్ని తట్టుకోలేని ఎన్డీఏ, యూపీఏ కూటములు కేసీఆర్ వెంట ప్రాంతీయ పార్టీలు వెళ్లకుండా అడ్డుపుల్లలు వేశారు. కేసీఆర్ అడుగు పెడితే జాతీయ స్థాయిలో తమ అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లుతుందన్న భయంతో ఉమ్మడిగా కుట్రలు చేశారు. కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమి పెట్టకుండా ప్రాంతీయ పార్టీలను సామధాన భేద దండోపాయాలతో దారికి తెచ్చుకున్నాయి కాంగ్రెస్, బీజేపీ. బీఆర్ఎస్ తో కలిసి వచ్చేందుకు సిద్ధమైన ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఆ కుట్రలో భాగమే ఢిల్లీ లిక్కర్ పాలసీ. కేజ్రీవాల్, సిసోడియాలను జైలుకు పంపింది ఎందుకో దేశం మొత్తానికి తెలుసు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతూ వచ్చింది. 2 జాతీయ పార్టీలకు కేసీఆర్ కొరకరాని కొయ్య అయ్యారు. దాంతో సహజంగానే కాంగ్రెస్, బీజేపీలకు కన్ను కుట్టింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తమ పప్పులు ఉడకవని తెలిసి కేసుల ద్వారా కేసీఆర్ కుటుంబాన్ని వేధిస్తున్నారు. అప్పటిదాకా కేసీఆర్ ను దారికి తెచ్చుకోవడానికి మోడీ, షా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ ఎక్కడా తలవంచలేదు. అందుకే కేసీఆర్ ను, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ దోస్తీ కట్టింది. అందుకే బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి రేవంత్ రెడ్డికి దండిగా సహకరించారు మోడీ. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఉమ్మడి ఎన్నికల కార్యాచరణ రూపొందించి విచ్చలవిడిగా దుష్ప్రచారం చేశారు. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల ఉమ్మడి టార్గెట్ బీఆర్ఎస్ఏ అయింది. చీకటి ఒప్పందాలు చేసుకుని పార్లమెంటులో తెలంగాణ గొంతు లేకుండా చేసింది ఈ 2 జాతీయ పార్టీలే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల పాచిక పారలేదు. 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతోంది. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలన్న రేవంత్, మోడీల ఆటలు సాగనివ్వడం లేదు. అందుకే ఈ అక్రమ కేసులు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ను అరెస్టు చేయించడానికి రేవంత్, మోడీ స్కెచ్లు గీస్తూనే ఉన్నారు. అంతకుముందు సీఎంఆర్ చెక్కుల విషయంలో హరీష్ రావును ఇరికించే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా వర్కౌట్ కాలేదు. ఇక వాటన్నింటినీ బీఆర్ఎస్ సమర్థంగా తిప్పికొట్టింది. దాంతో ఇప్పుడు ఇదిగో ఈ ఫార్ములా కేసును తెరమీదికి తెచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎక్కడా తగ్గడం లేదు. తన వంతు పాత్రను కర్తవ్య దీక్షతో పోషిస్తోంది. ప్రజా సమస్యలపై గులాబీ దండు గలమెత్తి పోరాడుతోంది. రేవంత్ సర్కారు అరాచకాలను కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. కేటీఆర్ నాయకత్వంపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఏర్పడింది. హైడ్రాను అడ్డుకోవడానికి కేటీఆర్ చూపిన చొరవ, స్పందన ప్రజలందరినీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ హామీలపై పోరాటం, రుణమాఫీ, మూసీ ప్రాజెక్టు, మంత్రి పొంగిలేటి వ్యవహారం, అమృత్ టెండర్లు, ఇలా కాంగ్రెస్, బీజేపీలను కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అదానీ ఇష్యూలో అటు రాహుల్ ను, ఇటు రేవంత్ ను ఇరుకున పెట్టారు. బీఆర్ఎస్ దెబ్బకు 100 కోట్ల విరాళం చెక్కును అదానికి వాపసిచ్చాడు రేవంత్. ఇవన్నీ కాంగ్రెస్ కు కంటగింపుగా మారాయి. అందుకే అక్రమ కేసులను తెరమీకి తెచ్చి నానా హంగామా చేస్తున్నారు. అసలే కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జనం పక్షాన బీఆర్ఎస్ పోరాటంతో తమకు ముప్పు తప్పదని భావించి కాంగ్రెస్, బీజేపీ కేటీఆర్ ను వ్యూహాత్మకంగా టార్గెట్ చేశాయి. ఏదో ఒక కేసులో ఇరికించి కేటీఆర్ గొంతు నొక్కాలని కుట్రలు చేస్తున్నాయి. ఫార్ములా ఈ కేసు అలా పుట్టిందే. అరెస్టు చేసి కేటీఆర్ వాయిస్ లేకుండా చేయడానికే ఈ కుట్రంతా. అందుకే పైసా కూడా అవినీతి జరగని కేసులో ఏసీబీ, ఈడీ అంటూ ఊదరగొడుతున్నారు. గంటల్లో ఏసీబీ కేసు పెట్టితే క్షణాల్లోనే ఈడీ దిగిపోయింది. అంటే దీని వెనుక ఎవరున్నారో వేరే చెప్పాలా? అయితే ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ కించిత్ కూడా వెనక్కి తగ్గకపోవడం కాంగ్రెస్, బీజేపీలకు అతిపెద్ద షాక్. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలమా? కాంగ్రెస్ పెట్టిన ఈ అక్రమ కేసులు కూడా నిలబడవు. అధర్మానికి ఆయువు తక్కువ. కాంగ్రెస్ సర్కారు బెదిరింపులు ప్రశ్నించే గొంతుకలను ఆపలేవు. కేసులకు భయపడే టైపు కాదు బీఆర్ఎస్ పార్టీ. కేసులు, జైళ్లు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేం కాదు. ఉద్యమ కాలంలో వందలాది కేసులను ఎదుర్కొన్న చరిత్ర.
ఇలాంటి కేసులతో బీఆర్ఎస్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. గులాబీ పార్టీలో పోరాట పటిమ మరింత పెరుగుతోంది. ఆధారాల్లేని కేసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా అంతిమ విజయం ధర్మానిదే. రాసిపెట్టుకోండి.